మాంసం తింటారా తినరా? నేను ఇప్పుడు దాకా గోమాంసం అయితే తినలేదండి. పుట్టినప్పటి నుంచి తినలేదు. నేను పుట్టినప్పటి తినలేదు, మా ఇంట్లో కూడా అలో చేయలేదు. ఓకే. ఈ తింటున్నారు తినేవాళ్ళు కేవలం ఇస్లాం సోదరులే అని చెప్పి ఎందుకు ఆపాదించారు? బాధ కలిపి కదా. అండ్ నిజానికి కూడా సిరాజ్ భాయ్ని ఈ ప్రశ్న అడుగుతాను నేను. ఇక్కడ పాయింట్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే, నేను తినొద్దని కూడా చెప్తాను, తింటే అది తప్పు కూడా అని అంటాడు. ఓకే, అంటే అంతేగాని ఇస్లాం సోదరులు ఎందుకు తినరు అనేది అయితే అనలేదు సార్. ఇస్లాం సోదరులు తింటారు, హిందూ సోదరులు తింటారు, క్రైస్తవులు తింటారు, దళిత సోదరులు తింటారు, అందరు కూడా తింటారు. ఏదైతే హలాల్ పశువులు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా హలాల్ చేసి తినే పర్మిషన్ మనకు ఖురాన్ ప్రకారం మొహమ్మద్ ప్రవక్త ఏదైతే సందేశం మాకు ఇచ్చారో దాంట్లో ఉంది. ఇది హలాల్ జన్వర్ అంటారు అనమాట దాన్ని. ఇప్పుడు పంది ఉంది, పందిని ఇస్లాంలో హరామ్ అంటారు, తినడానికి లేదు. కొంతమంది మా హిందూ సోదరులు హ్యాపీగా ఆ పంది 2 ముక్కుల పైపులు పెట్టుకొని దాన్ని తిప్పి తినేవాళ్ళు ఉన్నారు. మీరు పంది ఎందుకు తింటున్నారంటే దానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. సరేనా? ఏదైతే హలాల్ జన్వర్ ఉందో అది తినాలని చెప్పి. అయితే ఈ భారతదేశంలో ఉన్న సంస్కృతి హిందుత్వంతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ ఏదైతే కల్చర్ ఉంటుంది, ఇప్పుడు మన పెళ్ళిళ్ళలో మసీద్లో నికా చేసుకోవాలా, వలీమా చేసుకోవాలా, కానీ పెళ్ళిలో బ్యాండ్ మేళాలు, గుర్రాలు, నికేకి దావత్లు, మెహందీలు అవన్నీ మనకు ఇస్లాం ప్రకారం లేవు. కానీ ఏదైతే ఇక్కడ హిందూ సాంప్రదాయాలు మనం ఏదైతే సోదర భావంతో ఉన్నామో, కొన్ని మీ దగ్గర నుంచి మేము డబ్ చేసుకున్నాము, మా దగ్గర నుంచి మీరు డబ్ చేసుకున్నారు. అటువంటి సంస్కృతిగా అటువంటి కల్చర్కి మేము అలవాటు పడి ఉన్నాం. సరేనా? హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా, అదేవిధంగా మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఏం చెప్పారంటే, ఒక పని నువ్వు చేయడం వల్ల ఇతర మతస్థులకు ఇబ్బంది కానీ వస్తే ఆ పని నువ్వు చేయాల్సిన అవసరం లేదని మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పేసి ఉన్నారు. కాబట్టి మీరు హిందూ సోదరులు, అయ్యా మేము తల్లిలాగా భావిస్తాము, ఆ ఆవు బిడ్డలకు పాలు ఇస్తుంది, ఆవును మీరు ఎలాగా కోసుకొని తింటారని చెప్పినప్పుడు మీ మనోభావాలను అటువంటి పని మేము చేసినా కానీ అల్లా కూడా సంతోషించాడు. కాబట్టి మనం ప్రతి బక్రీద్ వచ్చినప్పుడు మన మిత్రులు అజియావుల్ హక్ కానీ, మౌలానా అజీజ్ అని ఒక అతను, ఆ షేరు కానీ, ఇమ్తియాజ్ కానీ, షావుల్ కానీ, మేమందరం కూడా హిందూ సోదరులు ఉంటారు కదా, ఘోర పరిరక్షణ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పెట్టుకొని ఒక వీడియో మేము రిలీజ్ చేస్తాము. దయచేసి ఆవులను కొయ్యబాకండి. ఏ విధంగా ఒక బిడ్డకు పాలిచ్చే తల్లిని చంపితే ఎంత పాపమో, పాలు ఇచ్చే ఆవును కానీ చంపితే అంతే పాపం వస్తుంది. చెప్పండి సార్ ఒకసారి, ఇది చాలా మందికి తెలియాలి. ఒక తల్లి పాలిచ్చే పసిబిడ్డకు పాలిచ్చే తల్లిని చంపేస్తే ఎంత పాపం వస్తుందో, ఆవులకు బిడ్డలకు నోరు లేని జీవం అది. తల్లి దగ్గర పాలు లేకపోతే ఆ ఆవు పాలు తాగేసి బ్రతుకుతారు. సరేనా? అటువంటి ఆవులను కోస్తే మా హిందూ సోదరుల మనసుకు బాధ కలుగుతుంది. కాబట్టి ఒక పాలిచ్చే తల్లిని మనం కోస్తే ఎంత మనకు పాపం వస్తుందో, అదేవిధంగా పాలిచ్చే ఆవులను కోస్తే అంతే పాపం వస్తుంది అనే మెసేజ్ వచ్చేటట్లు మేము వీడియోలు పెడతాము. మేము ప్రతి దగ్గర పోయేసి ఆవులను కొయ్యవద్దంటాము. కానీ ఇక్కడ ఒక పాయింట్ మీరు కూడా గమనించుకోవాలా మహేందర్ గారు. ఇప్పుడు ఆవు పాలిస్తుంది, బర్రె పాలిస్తుంది. ఆవును ఒక్కటే కొయ్యబాకండి, బర్రెని కోసుకొని తినమని చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్? అది తప్పు కదా. గోమాతను కొయ్యబాకండి అంటారు, గో డాడీని కోసేయవచ్చా? గోమాతను కొయ్యడానికి లేదు, ఎద్దును కోసుకొని తినొచ్చు. అదంటే గో డాడీ కదా. డాడీ లేకపోతే అమ్మ ఏంది తెల్ల చీర కట్టుకుంటాడు, బిడ్డలు ఏడు నుంచి పుడతాయి? అంతే కదా. అమ్మ ఏమో ఉండాలా, నాయన్ని కోసేయాలా, అమ్మేమో ఉండాలా, చిన్నమ్మని కోసేయాలా. ఏదైనా కానివ్వండి, ఈ మాంసాహారం అనేది భారీ జంతువులు ఏదైతే ఉంటాయో వాటిని కోయడానికి నిషేధించాలా. ప్రభుత్వం దాని మీద ఖచ్చితమైన చట్టాలు తీసుకొని రావాలా. ఇప్పుడు అల్ కబీర్ ఇట్లాంటి మొత్తం ఏదైతే ఆవుల మాంసం మీట్ ఏదైతే ఉందో అది ఎక్కడ పోద్ది? మిడిల్ ఈస్ట్కి పోద్ది. ఎక్కడైతే చలి ఎక్కువ ఉంటుందో అక్కడ వాళ్ళ బాడీలో హ్యూమినిటీ, వేడిని పెంపొందించడానికి ఈ మీట్ ఏదైతే రెడ్ మీట్ ఉందో దాన్ని తీసుకొని వెళ్తారు. ఆ కంపెనీలన్నీ ఎవరి మీకు తెలుసు. అంటే ఒక పార్టీ పేరెత్తి నేను చెప్పకూడదు అనుకొని, ఎందుకంటే ఒకళ్ళని మనం ఎవరిది అనేది మీ అంతరాత్మకు తెలుసు. ప్రభుత్వం ఎవరిది? దాన్ని రక్షించే వాళ్ళదే ప్రభుత్వం ఉంది. ఎంతసేపు ఒక పేపర్ మీద ఎడం చేత్తో ఇలాగ రాసేసి మొత్తం సీజ్ చేసేయమంటే 10 నిమిషాలు చేసారా? అంతే కదా. చేయలేరా? ఎందుకు చేయటం లేదు? మీరు దాంట్లో ఎంటర్టైన్ చేస్తున్నారు. చల్తాహే చల్లేదే